ఆ నియోజకవర్గంలో మామ అల్లుడి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీ వైసీపీ అభ్యర్థులిద్దరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తొలుత గట్టి పోటీ ఉంటుందని భావించారు. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ఓ ప్రకటనతో వార్ వన్ సైడ్ గా మారిందనే టాక్ నడుస్తోంది. సీఎం జగన్ సర్కారు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి చేటు తెస్తోందని చెబుతున్నారు. ఆ నియోజకవర్గంలో భూ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు? చంద్రబాబు చేసిన ప్రకటన ఏంటి? అది ఓటర్లను ఎలా ప్రభావితం చేస్తోంది? పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మామ అల్లుడి మధ్య పోటీతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రత్యర్థులుగా బరిలో దిగిన ఈ మామ అల్లుడు పరస్పర విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. ఈ స్థానంలో జరుగుతున్న పోటీపై ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వైసీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పోటీకి దిగారు. ఇద్దరూ బంధువులే. వరుసకు మామ అల్లుడు అవడంతో ఇక్కడ పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరువురిది తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామం. ఈ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎదిగిన వారే. గత ఎన్నికల్లో నంబూరి శంకర్రావు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పెదకూరపాడులో ఈసారి టీడీపీ జెండా ఎగురవేయాలి అనే లక్ష్యంతో ఆర్థికంగా బలమైన భాష్యం ప్రవీణ్ ను రంగంలోకి దింపింది ఆ పార్టీ అధినాయకత్వం. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం క్రోసూరు ఎన్నికల ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పలు హామీలిచ్చారు. ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామనే హామీతో ప్రజలు సైకిల్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో భాష్యం ప్రవీణ్ గెలుపు ఏకపక్షమే అనే టాక్ నడుస్తోంది. ఈ ప్రాంతం రాజధాని అమరావతికి సమీపంలోనే ఉంది. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదని చంద్రబాబు భరోసా కల్పించడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నిరుద్యోగులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటి వరకు చదువుకున్న యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. భవిష్యత్తులో తమ ప్రాంతంలోనే ఐటీ కంపెనీలు వస్తే స్వగ్రామంలోనే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే భావన యువతలో కనిపిస్తోంది. దీంతో పెదకూరపాడు నియోజకవర్గంలోని యువకులు ఈ విషయంలో తమ తల్లిదండ్రులను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇది భాష్యం ప్రవీణ్ కు మంచి మైలేజ్ గా మారుతోంది. ఈ ప్రభావంతోనే టీడీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని చెబుతున్నారు. 20 కిలోమీటర్ల మేర ర్యాలీ జరిగింది. కానీ జనసందోహం మధ్య సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేసే అవకాశం లేకపోవడంతో ప్రవీణ్ ప్రచార రథం దిగి బైక్ పై ఎన్నికల అధికారి ఆఫీస్ కు చేరుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావుకి ఇబ్బందిగా మారింది. ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు పెదకూరపాడు నియోజకవర్గాన్నే సీఎం జగన్ సర్కార్ ఎంచుకుంది. దీంతో ఫ్యాన్ పార్టీ గెలిస్తే తమ భూములు పరాధీనమవుతాయనే భయం ప్రజల్లో నెలకొంది. ఈ మొత్తం వ్యవహారం సైకిల్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఐటీ పార్క్ హామీ, వైసీపీ సర్కార్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికార పార్టీ అభ్యర్థిని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ రెండు అంశాలే గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మామ నంబూరి శంకర్రావుపై అల్లుడు భాష్యం ప్రవీణ్ గెలుపు ఖాయమనే ప్రచారం పెదకూరపాడు నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. మరి ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.